మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లా బద్నాగర్ పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జలారియా గ్రామంలో ఆడుకుంటున్న భగీరథ్ అనే చిన్నారి అనుకోకుండా 60 అడుగుల లోతైన బోర్వెల్లో పడిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించాయి. చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు ప్రత్యేక పరికరాలతో పాటు ఆక్సిజన్ సరఫరా ఏర్పాట్లు చేశారు. రాత్రంతా శ్రమిస్తూ బాలుడిని సురక్షితంగా బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా బోర్వెల్ భద్రతపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది. జగిత్యాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావుతో కలిసి ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ స్వయంగా లంచ్ కు ఆహ్వానించడం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఇటీవల కేటీఆర్ కూడా జీవన్ రెడ్డిని కలవడంతో ఆయన బీఆర్ఎస్ లో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ భేటీతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ కు ఇది పెద్ద షాక్ గా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. పెద్దలు, గౌరవనీయులు, సీనియర్ నాయకులు, తెలంగాణలో ఒక సీనియర్ నాయకునిగా పేరు పొంది ప్రజల మధ్య నుండి ప్రజలతోని ఎన్నోసార్లు ఎన్నుకోబడ్డ గౌరవనీయులు పెద్దలు జీవన్ రెడ్డి గారిని నిన్ననే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వచ్చి సాధారణంగా ఆహ్వానం పలకడం జరిగింది. పార్టీలకు రమ్మని చెప్పి. అంటే మేము వేరే పార్టీ అయినా ఏ పార్టీలో అన్యాయం జరుగుతుంటే కూడా బాధ అనిపిస్తుంది. బీజేపీ నేత అరవింద్ వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రంగా స్పందించారు. అరవింద్ మాటల్లో స్పష్టత లేదని విమర్శించారు. తెలంగాణ మహిళలు స్వయం ప్రతిపత్తి కలిగిన వారని స్పష్టం చేశారు. ఎవరో మద్దతు ఇస్తేనే గెలుస్తామని చెప్పడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. తన ఎదుగుదల వెనుక ప్రజల పోరాటాలు ఉన్నాయని గుర్తు చేశారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మహిళల గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడకూడదని సూచించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. పార్టీల మధ్య మాటల యుద్ధం మళ్లీ ముదురుతోంది. 48 crores కూడా కంప్లీట్ గా నామినేషన్ మీద ఇచ్చింది. దిస్ ఈస్ అగేన్స్ట్ తెలంగాణ స్టేట్ ఫైనాన్షియల్ కోడ్ సెక్షన్ 173. మాజీ మంత్రి జీవన్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ పై విమర్శలు చేస్తూ స్పందించారు. కాంగ్రెస్ నుంచి టీడీపీకి వెళ్లి తిరిగి రావడం ఆయన రాజకీయ వైఖరిని ప్రశ్నిస్తుందని అన్నారు. తనను టార్గెట్ చేశావని ఫోన్ చేసి అడిగిన విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పై పోటీ చేసినందుకు తనపై తెలంగాణ వ్యతిరేకి ముద్ర వేశారని పేర్కొన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు సరికాదని అన్నారు. తన నిర్ణయాలపై తాను సమాధానం చెప్పగలనని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. నాయకుల మధ్య విమర్శలు మరింత పెరుగుతున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు, మంత్రి పొంగులేటి కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే భూ కబ్జాలు ప్రారంభమయ్యాయని అన్నారు. నాదర్గుల్ ప్రాంతంలో మంత్రి కుమారుడు ఫెన్సింగ్ వేసి భూమిని ఆక్రమించాడని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ఈ భూములు సురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం మారిన వెంటనే పరిస్థితులు మారిపోయాయని విమర్శించారు. భూ కబ్జాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ ఎట్లా చూస్తుందని చెప్పాను. 2009 ఎలక్షన్ ఓడిపోవడం కారణం యాంటీ తెలంగాణ ఓడని తెలంగాణ వ్యక్తులు కనుక్కుంటారు కదా. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి భూసేకరణ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఏదుల రిజర్వాయర్ కోసం రైతులను ఒప్పించేందుకు తాను అనేకసార్లు గ్రామాలకు వెళ్లినట్లు తెలిపారు. మొత్తం 73 సార్లు వెళ్లి రైతులతో చర్చించి ఓపికగా వివరించి భూములు తీసుకున్నామని చెప్పారు. అవసరమైతే కాళ్లు మొక్కైన ప్రాజెక్టు అవసరాన్ని వివరించానని పేర్కొన్నారు. రైతులు సహకరించడంతోనే భూసేకరణ సాధ్యమైందని అన్నారు. బలవంతంగా భూములు తీసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉంటే ఎవడు ధైర్యం చేయలే, ఎవడు ఫెన్సింగ్ పెట్టలే, ఎవడు ఈ భూమి నాదని ఎవడు రాసుకునే ధైర్యం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో చేయలే. కాంగ్రెస్ వచ్చిన వారంకే ఫెన్సింగ్ పెట్టినరు. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్ అని చెప్పి బోర్డు పెట్టింది. ఇది
కాంగ్రెస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర పరిస్థితులపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతి వారం ఒక విద్యార్థి, ఒక ఆటో డ్రైవర్, పలువురు రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మరోవైపు పాలకుల అవినీతి ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపించారు. నాదర్గుల్ ప్రాంతంలో భూ కబ్జాలు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. శ్రీనివాసరెడ్డి బతికే ఉన్నాడు, వాళ్ళని అడగండి. రైతుల మీటింగ్ బట్టి దీని యొక్క ప్రాధాన్యతను వివరించి మోసపోయిన షేర్లింగంపల్లి ప్రాంతంలో ఎయిడ్స్ పై అవగాహన పెంచేందుకు ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మండల వైద్యాధికారి ఉమాదీపిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, వైద్య బృందం కలిసి పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఎయిడ్స్ వ్యాధి గురించి సరైన సమాచారం తెలుసుకుని జాగ్రత్తలు పాటించాలని ఉమాదీపిక సూచించారు.